హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం దగ్గరలో ఉన్న సిద్ధయ్య గారి మఠంకి వచ్చాము. ఇక్కడ తినాలా. యాక్చువల్గా మేము కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని, అనుకోకుండా వచ్చామన్నమాట. నేనేదో చిన్న తినాలేమో, అంత ఎక్కువగా ఉండదు, రష్ ఎక్కువ ఉండదు, చాలా నార్మల్గా సింపుల్గా ఉంటుంది అనుకున్నా, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఇంత జనాలు వస్తారని. జనాల సందడి చాలా ఎక్కువగా ఉన్నింది. అలాగే స్టాల్స్ ఎక్కువ పెట్టారు, చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. నేనేదో 1-2 స్టాల్స్ ఉంటాయి, జస్ట్ ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నా, కానీ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అసలు వెళ్తుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడైనా కొంచెం తక్కువ ఉన్నారు, కానీ వచ్చేటప్పుడు అయితే మనిషి రావడానికి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అందులో పిల్లల్ని తీసుకెళ్ళాము. అబ్బా, అసలు పిల్లల్ని తీసుకెళ్తే తినాలకు ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము. దర్శనం తర్వాత వచ్చేటప్పుడు పిల్లలు రిటర్న్లో ఆడుకోవడం కానీ, ఏమన్నా టాయ్స్ తీసుకోవడం కానీ వచ్చేటప్పుడు కొన్నామన్నమాట. దర్శనంకి అయితే చాలా పెద్ద క్యూ ఉండింది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్యూ అంత పెద్దగా ఉంటుందని. చాలా బాగుండింది. అసలు దర్శనం అయిపోయే టైంకి చాలా టైం పట్టింది. మెయిన్ ఇత్తనాలకు వచ్చేసి మేము మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట, మఠం దగ్గర. అలాగే అక్కడ నుంచి వాళ్ళతో పాటు కలిసి సిద్ధయ్య గారి మఠం తినాలకి వెళ్ళాము. ఇక్కడికి క్యూలో వెళ్తున్నాం అనమాట దర్శనానికి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అసలు చాలా పెద్ద క్యూ. తలుచుకుంటే ఇప్పుడు కూడా అంత పెద్ద క్యూ ఎలా దాటామో అనిపిస్తూ ఉంటుంది. అందులో పిల్లల్ని ఎత్తుకొని ఇంత క్యూలో రష్లో అసలు ఎలా వెళ్ళామో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఏంటంటే తెలిసే ఉంటుంది కదా చాలామందికి, బ్రహ్మంగారి స్వామి యొక్క శిష్యుడు సిద్ధయ్య గారి స్వామి. సిద్ధయ్య గారి స్వామి వచ్చేసి ఇక్కడ జీవ సమాధి అయి ఉన్నారు. యాక్చువల్గా మనకందరికి తెలిసిన విషయమే, బ్రహ్మంగారి స్వామి జీవ సమాధి అయ్యారు అనేసి. ఆ తర్వాత సిద్ధయ్య గారి స్వామి వాళ్ళ కుమారులు కూడా ఇక్కడ జీవ సమాధి అయ్యారనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే కూడా మనకు లోపల వాళ్ళ సమాధి దర్శనమే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నెక్స్ట్ మే నెలలో బ్రహ్మంగారి మఠం తిరునాళ్ళు జరుగుతుంది. 17, 18, 19 ఆ డేట్స్లలో బ్రహ్మంగారి మఠం తిరునాళ్ళకి ముందు ఇక్కడ సిద్ధయ్య గారి మఠం తిరునాళ్ళ జరుగుతుంది ఫ్రెండ్స్. జనారద్దీ చాలా ఎక్కువ ఉండింది. పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మరి లైటింగ్స్ అంతా మొత్తం చాలా అట్రాక్టివ్గా ఉంది. నార్మల్ టైంలో ఇంతగా ఉండదు, కానీ ఈ తిరునాళ్ళ టైంలో మాత్రం చాలా మంది జనాలు అనమాట. ఎంతోమంది దర్శనానికి ఎక్కడి నుంచో వస్తున్నారంట ఇక్కడికి. అక్కడ చూస్తున్నారు కదా, ఆ లైన్ ఎలా ఉందంటే ఒక 10 మంది ఇలా ఒక రోకి అసలు ఫుల్గా ఉన్నారనమాట. పోలీసులకి దాటుకొని కొంతమంది దూకి వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి పంపించడం ఇలా జరుగుతూ ఉంది. ఫైనల్గా అయితే మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం సక్సెస్ఫుల్లీ. లోపల ఆయన కుమారులు, ఆయన జీవ సమాధులు ఉన్నాయన్నమాట, ఒకరి తర్వాత ఒకరివి. ఫైనల్లీ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాము, టెంకాయ కొట్టేసి. అన్నదానం చేసే స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క 100 మీటర్స్కి నాకు తెలిసి ఇక్కడ అన్నదానం పెడుతూనే ఉన్నారు. పెట్టే ప్రతి చోట జనాలు ఫుల్గా ఉన్నారనమాట. అన్నదానం పెట్టే ప్రతి చోట జనాలు ఫుల్గా ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. బ్రహ్మంగారి మఠంలో కూడా చూసినట్లయితే అన్నదాన సత్రాలు అనేవి చాలా ఉంటాయి. యాక్చువల్గా ఆ రోజు నాకు అంత అనీజీగా ఉన్నింది, అంత బాగలేదన్నమాట. కానీ వీడియోస్ అన్నీ మా హస్బెండ్ తీస్తూ వచ్చారు, సో అవన్నీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి దర్శనానికి వెళ్ళినా నేనైతే ఫస్ట్ గాజులు అయితే అక్కడ తీసుకుంటుంటాను. అదేంటో మరి గుర్తుగా ఉండాలనేసి. మిగతావి ఏం కొననో తెలియదు, కానీ మెయిన్ గాజులు అయితే మా ఆడపడుచు వాళ్ళకి, మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ ఖచ్చితంగా గాజులు అయితే తీసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఇక్కడైతే గాజులు చూస్తున్నాం అనమాట. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా సిద్ధయ్య గారి మఠం ఆరాధన తిరునాళ్ళు అనేవి జరిగాయి. సో ఇలాంటి వీడియోస్ని, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.